సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇచ్చుకోవడానికి మిన్ని కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్టు 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతో చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది.